ఇన్ని వేల మంది ఇంత రికగ్నైజ్ చేస్తే పార్లమెంట్లో ఒకటి సబ్మిట్ చేయొచ్చు అని ఫస్ట్ జనాలంతా కలిసి ఓటు బ్యాక్ తీసుకునే అనే ఒక ఐడెంటిఫై రావాలి. ఎలా అంటే సపోజ్ మన ఆధార్ కార్డుకి ఓటర్కి లింక్ చేసినట్టే ఆధార్ కార్డు డైరెక్ట్గా ఏటీఎం మిషన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఎమ్మెల్యే ఉన్నారో అంటే ఎలా అంటే గుడ్ మనకి మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినట్టయితే గుడ్ బ్యాడ్ సాటిస్ఫైడ్ ఎక్సలెంట్ సాటిస్ఫైడ్ బ్యాడ్ ఫీడ్బ్యాక్. అలానే ప్రతి ఎమ్మెల్యే మీద మీరు ప్రతి ఏటీఎంలో ఒక నెంబర్ ఉంటే నాకు ఈ ఎమ్మెల్యే నచ్చలేదని ఆ రోజు ఆ బటన్ నొక్కగానే డిస్ప్లే అయిపోవాలి ఈవినింగ్ కల్లా ఏదైనా ప్రభుత్వం సంబంధించిన చోటల్లా. అంటే ఈరోజు ఈ ఎమ్మెల్యే మీద ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది? ఆటోమేటిక్ ఎలక్ట్ అవుతాడు ఎమ్మెల్యే ఎలక్ట్ అవుతాడు. ఎందుకు జరిగిందనేది అది వాళ్ళ ఇష్టం. నాకు నచ్చలేదు ఈరోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా, నాకు ఈ పని కాలేదు, సో వెంటనే ఆ కార్డు తీసుకెళ్ళి పెట్టేసి నాకు ఎంఆర్ఓ ఆఫీస్కి పని కాలేదు రెడ్ నొక్కా, ఆటోమేటిక్గా ఎంఆర్ఓ కార్డు నుంచి ఎమ్మెల్యే దాకా ఎవరైతే ఉన్నారో అది నెంబర్ ఆఫ్ రిజెక్ట్లు ఎక్కువైతే ఉన్న కాడుగా ఆ ఎమ్మెల్యే ఆటోమేటిక్గా డిఫాల్ట్ అవుతున్నట్టు అలా రావాలి. అలా ఏదైనా మంచి ప్రభుత్వం ఏదైనా ఒక అంటే మనం సరికొత్త ఆలోచన ఎన్నికలనే కాదు కానీ జనాల్లో కూడా రావాలి. ప్రతి ఒక్కరి దగ్గర మనీ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు అన్నీ చేస్తున్నారు. అందరికీ ఆలోచన వస్తేనే కొంచెం డెవలప్ అవ్వడానికి కొంచెం స్కిల్ బాగుంటుంది. అదే రేపు ఎవరైతే ఆంధ్రలో ఎన్నికలకి ఓటు వేయబోతున్నారో యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే మీరు అంటే ఏ విధంగా ఒకటి ఏ యువత అయినా సరే కష్టపడందే మనీ రావు, ఫ్రీగా వచ్చే మనీ ఉండవు. మీకు కష్టపడకుండా ఉందామనుకుంటే ఇండియాలో చాలామంది సంతోళ్ళలో ఉంటున్నారు, కష్టపడదామంటే ఇండియా నుంచి ఎక్కడికో వెళ్తున్నారు. హైదరాబాద్ చూసుకుందాం, ఈరోజు హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళు ఎంతమందో నార్త్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు, 50-50 ఉన్నారు. సో ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ మనం వెళ్ళాలి తప్ప మన ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు కృషి చేయాలి. అది ఏ ప్రభుత్వమైనా రాని, చంద్రబాబు రాని అక్కడ డెవలప్మెంట్ చేయని, జగన్ రాని డెవలప్మెంట్ చేయని, అంటే వాళ్ళ స్వలాభంతో పాటు మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది ప్లస్ తీసుకోవాలి. ముంబై ఉంది, ముంబైతో అసలు ముంబై మీరు వెళ్ళినట్టయితే ముంబై, గోవా కొన్ని రాష్ట్రాలు మనం వెళ్ళినట్టయితే మీరు చూసినట్టయితే డిఫరెంట్గా అసలు వాళ్ళతో ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఢిల్లీ ఉంది, కేజ్రీవాల్తో సంబంధం లేదే, డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది. హైదరాబాద్ కూడా అంతే, డెఫినెట్గా ముందుకెళ్తాం. ఓకే అదే అంటే ముందు మనం ఏ సెక్టార్ని అసలు దేన్ని బాగా డెవలప్ చేసుకుంటే మేబీ మన స్టేట్ కానీ ఇండియా కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్తారు. ఏ సెక్టార్ కన్నా వేరే ఇంపార్టెంట్ ఏంటంటే మన మంత్రులు, మన మంత్రిమండలి. ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేసుకుంటామో, ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి వాళ్ళు మంత్రులు అయితే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా స్వలాభం కోసం కాకుండా రాష్ట్రం కోసం కష్టపడితే యువతకి ఉద్యోగం దొరికితే అందరికీ బాగుంటుంది. అదే నాకు తెలిసింది. అంటే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఉచిత పథకాలు ఇప్పుడు ఏ గవర్నమెంట్ చూసినా కూడా ఉచిత హామీలు ఇస్తుందన్న. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి ఉచిత పథకాలు అవసరం అని చెప్పుకోవాలంటే ఉద్యోగ అవకాశాలు అవసరం అని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా నాకు తెలిసి అయితే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం పెట్టినప్పుడు చంద్రబాబు వచ్చి దాన్ని ₹5 చేయడానికి కారణం కూడా ఉంది. ₹2కే బియ్యం దొరుకుతుంది, ప్రతి ఒక్కరు సోమరిపోతున్నారు, దాన్ని ₹5 చేశారు, ₹10 చేశారని. అలానే ఉచిత హామీలు ఎవరికైతే లేనోళ్ళు ఉన్నారో వాళ్ళకి అందితే డెఫినెట్గా అవసరం. అనవసరంగా అందే వాళ్ళందరికీ తీసేయడం అందరి బాధ్యత. అవసరం వరకే, ఎంతవరకు అవసరమో వాళ్ళ వరకే. ఇది ఉచిత పథకాలు తగ్గినప్పుడు, ఇప్పుడు ఆకలేసినప్పుడే ఆకలి ఉన్నోడికి అన్నం తినాలంటారు కదా సార్. ఇప్పుడు నాకు ఊరికనే మనీ వస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకేముంది? ఆబ్వియస్గా నీకు ఆ మైండ్ సెట్ వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలా వద్దనేది, నువ్వు వెళ్ళి ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వలేదు అనే ఆలోచన కన్నా నీకంటూ కూడా స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఎన్నో ఆపర్చునిటీస్ జగన్ అయినా కేటాయించాడు, చంద్రబాబు కేటాయించాడు, అన్నీ ఉన్నాయి. అన్నిట్లో మన రంగంలో ఉండొచ్చు. ఫస్ట్ నీ ఆలోచన విధానం మారితే తప్ప ప్రభుత్వాన్ని మనం అడగలేం. అదే అన్న, మన రీసెంట్గా మేనిఫెస్టో ఏదైతే ఇప్పుడు టీడీపీ మన విడుదల చేసినటువంటి ఆంధ్రలో ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ ఉచితం అని చెప్పేసి ముందడుగేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆంధ్రలో ఎన్నో ఉచితమైన పథకాలు అయితే అందుతున్నాయి. బట్ ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు కానీ ఒక ఐటీ డెవలప్ లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది యువత ఇక్కడ ఉన్నారు. అంటే ప్రతి గవర్నమెంట్ ఉచితాల మీదే ఫోకస్ చేస్తుంది కానీ మరి ఒక విద్యార్థుల ఉద్యోగుల జీవితాలు ఏమవుతాయని నేను మీ కింద అదే చెప్పాను. అవసరం ఉన్నోడికి అన్నం పెడితే చాలు, అనవసరమైనోడికి ఆకలి లేనోడికి నువ్వు బలవంతంగా ఇచ్చినా సరే అది కుదరదు. ఇప్పుడు ఉచిత పథకాలు కూడా అవసరమైన వాళ్ళకి మాత్రమే వెళితేనే అది ఆనందం, అందరికీ మంచిది. అనవసరంగా వెళ్తే సోమరిపోతాను. నువ్వు అన్నట్లే ఉద్యోగం హైదరాబాద్ కాదు, అమెరికా వెళ్ళినా రాదు. నువ్వు అదే చెప్తున్నా, ఐటీ డెవలప్మెంట్ దానికి సంబంధించిన ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం అనేది డెసిషన్ తీసుకోవాలి తప్ప దానికి మనం అంటే నువ్వు ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలంటే ముందు నువ్వు డెసిషన్ తీసుకోవాలి, నేను కరెక్ట్ అయిన ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నానని. అంటే మన
వేసే ఓటు ఆ, తెలుసుకోవాలి. అవును. ఈరోజు చాలా మంది ఎంతోమంది మనతో అంటుంటారన్న హైదరాబాద్లో ఇప్పుడు హైటెక్ సిటీ ఒకటి ఉందంటే బాబు గారి వల్లనే. కానీ మన ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారు, బాబు గారిని గెలిపించకపోవడం వల్లే ఈరోజు కనీసం ఒక రాజధాని లేని పరిస్థితిలో ఉందంటున్నారు. ఇన్ కేస్ ఇప్పుడన్నా మళ్ళీ చంద్రబాబు కనుక గెలిస్తే ఆంధ్ర భవిష్యత్ అనేది మారబోతుందని చెప్పి ఇప్పుడు 2000 ఫస్ట్ టైం చంద్రబాబు గారు గెలిచినప్పుడు అంతా బాగుండిద్దని అప్పుడు ఆ రోజు అన్నారు కదా, అదే జనాలే కదా మళ్ళీ జగన్ బాగుందని చెప్పింది. ఇప్పుడు ఇద్దరినే చూశారు కదా, ఈ నెక్స్ట్ ఎలక్షన్లో చూద్దాం ఏమైద్దో. సో ఇప్పుడు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అనేది కరెక్ట్ ఉండబోతుంది అంటే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే మీరు ఇందాక అన్నట్టే యువత వలస వస్తుంది అన్నారు కదా, డెఫినెట్గా వెళ్ళాలి. ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి వెళ్ళాలి. అది వాళ్ళ ఇప్పుడు నీ భవిష్యత్తు నీ చేతిలో అని అన్నట్టు నీ ఓటింగ్ అనేది నీ చేతిలో ఉంది. మంచి నాయకుడిని ఎంచుకో, డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. నాయకుడిని మంచిగా ఎంచుకోలేదు, డబ్బులు తీసుకుని ఓటేద్దామంటావా, అది నీ చేతిలో ఉంది. ఇక్కడ డబ్బులు తీసుకొని వేరే చోట డబ్బుల కోసం వెళ్తావు.